త్వరలోనే 500 నోట్లు రద్దు కానున్నాయా? ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుందా? 500 నోట్లను ప్రింట్ చేయడం కేంద్రం నిలిపేసిందా? రానున్న ఏడాది 2026 మార్చి నాటికి ఇక మార్కెట్లో 500 నోట్లు నామరూపాలు లేకుండా పోనుందా? ఏటీఎంలో కేవలం 100-200 నోట్లే రానున్నాయా అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతుంటే నెటిజన్లు మళ్లీ నోట్ల రద్దా అని రియాక్షన్స్ ఇస్తున్నారు. 2000 నోట్ల రద్దు సమయాన్ని గుర్తు తెచ్చుకుని కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఇప్పటినుంచే 500 నోట్లను మార్పించుకుంటే మంచిదని సజెషన్స్ ఇస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన వార్తలపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న 500 రూపాయల కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దశల వారీగా రద్దు చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ముందుగా ఓ నేషనల్ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన వార్త వచ్చింది. ఇప్పటికే 500 నోట్ల ప్రింట్ను ఆర్బీఐ ఆపేసిందని, వచ్చే ఏడాదికల్లా 500 నోట్లను పూర్తిగా రద్దు చేసే దిశగా ఆర్బీఐ ప్రక్రియ స్టార్ట్ చేసిందని ఆ యూట్యూబ్ ఛానల్ పేర్కొంది. ఇక ఆ వార్త దావనంలా దేశవ్యాప్తంగా పాకింది. దీంతో పీఐబీ రంగంలో దిగింది. ఫ్యాక్ట్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చింది. ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆర్బీఐ ఇలాంటి ప్రకటన ఏది చేయలేదని చెప్పింది. 500 రూపాయల నోట్లు రద్దు కావని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన తప్పుదో పట్టించే వార్తలను ప్రజలు నమ్మొద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఏదేమైనా వార్త నమ్మే ముందు కానీ, ఇతరులకు షేర్ చేసే ముందు కానీ దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఆర్బీఐ లేదా కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఇలాంటి వదంతులను విశ్వసించొద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హితవు పలికింది పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం.